జంపన్న వాగు కాడికి అయితే వచ్చినాం. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ అమ్మని దర్శనం చేసుకోనికి రావాలంటే ఇక్కడ గుండ్లు కొట్టించుకున్నాకనే తానాలు చేయాలి కదా. మళ్ళీ గుండ్ల కాడ సౌలత ఎట్లుంది ఏం చేస్తారు, ఇగో మనం గుండ్లు కొట్టించుకునే స్థానం కాడికి వచ్చినాము. పాండ్రి అన్నలను అడుగుదాం, అన్నలు ఉంటారు కదా, ఇక మాట్లాడతారేమో చూద్దాం, ఎంతో కొంత మాట్లాడిపిద్దాం. అన్న ఏం పేరే? హుస్సేన్. హుస్సేన్. ఎంత మంది ఎట్లా వస్తారు? బాగానే వస్తున్నారు మేడం, జనాలు బాగానే ఉన్నారు. కూర్చోవచ్చునా? కూర్చోండి. ఎట్లా మళ్ళా రోజు ఎంత తీసుకుంటారు ఒక్క గుండుకి? 100 రూపాయలు తీసుకున్నాం మేడం. మరి ఇప్పుడు అంటే మంది ఎవరు కానీ వస్తలేదన్న ఎందుకు ఇట్లా? ఇవాళ మంగళవారం కదా మేడం, అందుకని ఇవాళ జనాలు లేరు. మళ్ళీ బుధవారం గురువారం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జాతర చాలా కాకముందుకి మంది బాగానే వస్తారు కదా, వచ్చిన వాళ్ళు అందరు గుండు కొట్టించుకుంటారా అన్న? అట్లా లేదు మేడం, ఎవరి ఇష్టం వాళ్ళు. మొక్కిన వాళ్ళు వాళ్ళు చేయించుకుంటారు. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు అన్న నువ్వు ఇక్కడ? ఇక్కడ మేడం 25 సంవత్సరాలు నేను చేస్తాను. ఇక పుట్టినప్పటికే లేనా లేకపోతే? లేదు, మాది ములుగు సింతకుంట మాది. ఈ పైసలు ఎట్లా అన్న ఇప్పుడు నీది ఒక్కొక్క గుండుకి నీకు ఇట్లానే తీసేసుకుంటారు లేకపోతే టెండర్ గిన్నెర్ ఏమన్నా? టెండర్ ఏమి ఉండదు మేడం, మా మంగళూరులకు గుండుకు 100 రూపాయలు తీసుకుంటాం. అంటే ఇప్పుడు నీ దగ్గరికి ఇంతమంది నా దానికి ఇద్దరే వచ్చారు, ఆయన దానికి మంది రాలేరు, గట్లేమన్నా లొల్లిలు పంచాలు ఉంటాయి. ఇప్పుడు బయట అన్ని దుకాణాలతో మాట్లాడితే టెండర్ ఉందంటారు, మాకు ఇచ్చినవి అమ్మాలంటారు, మరి మీకు ఎట్లుంటది? లేదమ్మా, టెండర్ అంటే అది మన పెద్ద ఇంటికెళ్ళి ఉంటాయి కదా లేడీస్, అవి వాళ్ళు పాట పాడుకుంటారు. పాట పాడుకొని ఆ టెండర్ వాళ్ళు తీసుకుంటారు. మీకు సంబంధం ఉండదా అన్న? ఉండదు మేడం. ఈ ఇంటికెళ్ళి ఇవి అమ్ముడు పోతాయా తిరుపతి లెక్క? పెద్ద ఇంటికెళ్ళి అమ్ముడు పోతాయి. జాతర అప్పుడు మంది ఎట్లుంటారన్నా? నీకు కనీసం తినడిన నీకు తీరికైనా ఉంటుందా? అప్పుడు ఉండదు మేడం, 2 రోజులు మాత్రం తినడానికి కూడా తీరిక ఉన్నది ఉండదు, అంత రిస్క్ ఉంటుంది మేడం. అప్పుడు కూడా సేమ్ రేటా లేకపోతే రేట్ ఏమన్నా? సేమ్ రేట్ మేడం, అదే 100 రూపాయలు తీసుకుంటాం. తీసుకునే వాళ్ళు 150 కూడా తీసుకుంటారు. ఈ గుండు కొట్టుకురు అన్నలేడు, అన్నలు కాకలు తాతలు తమ్ముళ్ళు అందరు గుండెడ కొట్టుకుంటారు. గిడ కళ్యాణ కట్టు ఇడ పెట్టిరు, ఇక్కడ చూపించిన. మళ్ళీ అక్కల చెల్లెలు తానాలు చేసినాక వాళ్ళకి మార్చుకొని నీకు ఎట్లుందో చూద్దాం దర్రి. ఇక మొత్తం చూపి కొడతారు. మళ్ళీ అక్కలు తానం చేసినాక ఏం చూపిస్తామని నన్ను కొడతారు, మా కెమెరామ్యాన్ని కొడతారు. చూద్దామని వచ్చినాం. ఇప్పుడైతే సౌలత్ మంచిగానే చేసారు. అప్పుడు అట చీరలు అడ్డం పెట్టుకొని ఒకరినొకరు అడ్డం నిలబడి మార్చుకునేటోళ్ళు. కానీ గవర్నమెంట్ అయితే మంచిగానే చేసింది, వీళ్ళకి జర నీట్గానే ఉంది చూస్తానికి. కాకపోతే ఎక్కువ మంది పట్టరు, అంటే ఒకరు సౌలత్ చేసుకుంటూ పోవాలి. అయిపోయింది. మనం ఇప్పుడు వాగు చూద్దాం. మనం వచ్చిందే వాగు ఎట్లుంది ఏంది కథ నడుచుకోనికి వచ్చినాం. వాగు కాడ అయితే నీళ్ళు అయితే వాగులు ఏం లేవు. ఇక ఎవ్వరు చూడు ఈ పంపుల కింద గిడ నల్లల కింద తానాలు చేసి అటెనక పోయి ఆడ మార్చుకుంటారు. చూద్దాం ఇక పోయి అక్కడ వెనకాల గడ గుర్రం ఉంది, నడుచుకుందాం పాంతి గట్ లోపలికి పోదాం. నీళ్ళు లేవు, నీళ్ళు బోలు లేవు కాబట్టి నడుచుకుంటూ కూడా పోవచ్చు. గుండ్లు కొట్టుకునే చూపించిన, తానాలు చేసినాక మార్చుకునే చూపించిన. ఇక్కడ ఆటలు కోసినట్టున్నారు. ఇక అక్కడ పోయి నీళ్ళు అయితే ఏం లేవు వాగుల, మొత్తం చూసినా కూడా ఏడలేవు. ఇక నల్లల కిందనే తానాలు చేస్తారు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు కాకలు అందరు ఇన్నే తానాలు చేస్తారు. ఇక అటు ఇటు చేసి మనకి దాటుదాం. ఇక దాటి వస్తలేదు, ఎట్లా దాటుతురు అదేవిడ చీర కట్టుకుంటే కదా దాటుడు కష్టమవుతుంది. నీళ్ళు చూడు ఎంత మంచిగా ఉన్నాయో, మురికి నీళ్ళు కావు, మంచి నల్ల నీళ్ళు మంచిగా ఉన్నాయి, తాజాగా ఉన్నాయి. నీళ్ళు అయితే మంచిగా చేయొచ్చు దానం, మంచిగా మురికి పోతుంది. కాండ్రి ఇక కింద పడో మీద పడో ఎక్కుదాం. ఇక ఏం చేస్తాం, అటు ఇటు చేసి అయితే అది ఎక్కిన చూస్తే చిన్నగానే ఉంది కానీ అలా జారి పడితే కాలు ఇరుగుతట్టే ఉంది ఆడ. నీళ్ళు అయితే మస్తు తాజాగా ఉన్నాయి, నీళ్ళు మంచిగా తానం చేయొచ్చు ఇడికెళ్ళి. ఇక వాగులో నీళ్ళు ఏమని బాధపడిన వాళ్ళకి ఈ పంపుల కింద మంచిగా నిమ్మలంగా తానం చేసుకొని అమ్మలను చూసుకోవచ్చు. ఇక చూద్దాం ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి. ఇక్కడ గుర్రం ఉంది, నాకు మస్తు ఇష్టం గుర్రం అంటే, చిన్నప్పుడు ఎప్పుడో చూసిన. చూద్దాం, అన్నతో మాట్లాడదాం. అసలు ఏమది, ఎందుకు తెచ్చినాడు, ఏమది అన్న? కోమలి. దీని పేరు కోమలా? నీ పేరు ఏం పేరు? కరుస్తుందా అన్న? అట్లా చూస్తుంది అగరు ఏమో, నాకు భయం అవుతుంది. మైక్ తింటుంది అట్లా, అవి నవ్వుతుందా? అయ్యో 2 రూపాయలు ఎట్లా చూపిస్తుంది. ఏం తింటది అన్న? ఏం తింటది? ఏం తింటది? దానా. ఇక్కడికి తీసుకొచ్చే, ఎందుకు తీసుకొచ్చారు? ఫోటో వాళ్ళేనా? జనాలు ఎవరన్నా గుర్రం మీద దిగాలని కోరుకుంటే దాని మీద కూర్చొని ఫోటోస్ తిప్పుతారా ఏమన్నా? ఇట్లా తిప్పే వస్తే ఫోటో వాళ్ళు. నేను ఫోటోగ్రాఫర్, ఫోటోగ్రఫీ లేక గుర్రం మీద ఫోటో తీస్తాను. మీకు కెమెరామెన్ వాళ్ళు మళ్ళా? మీ వాళ్ళేనా మొత్తము? మీ ఇంటామేనా? ఏం పేరు అక్క? జానకి. ఎన్నేళ్ళ నుంచి వస్తారు ఇడికి? జరంతకి దియరాదు కానీ వస్తలే మొత్తం దాని చాటుకు కూర్చున్నావు. మంచిగా అనిపిస్తుందా జాతర? ఎన్నేళ్ళ నుంచి వస్తారు మీరు? 4వ జాతర. మరి ఎట్లా నడుస్తుంది? ఎట్లా నడుస్తుంది?
ఇదివరకు చాలా బాగుండేది, ఈసారి ఎక్కువ దిగట్లేదు. ఫోటోగ్రఫీ అనేది కొద్దిగా రోజు ఎన్ని అమ్ముతారు? ఒక రోజుకి 20-30 అట్లా. ఆ. సీజన్ ఒక ఫోటోకి ఎంత తీసుకుంటారే? సైజ్ పెద్ద సైజ్ ఫోటోస్ ఓ గిట్లుందా? గిట్ల ఒక ఫోటో ఉంటే 100 రూపాయలు. ఎంతమంది అన్న దిగని? ఒకళ్ళకే. గ్రూప్ ఫోటో దిగితే ఎంతమంది అన్న దిగురు కానీ ఒక ఫోటోకి 100 రూపాయలు. ఎంతసేపట్లు ఇస్తారు ఫోటో? వెంబటే ఇచ్చేస్తారు, 1 నిమిషంలో. చూసిరా ఎంత ముద్దుగుందో, మంచిగా అనిపిస్తుంది. నాకైతే ఎక్కడానికి అదృష్టం లేదు. వచ్చిన వాళ్ళు ఎవ్వరు మలవకుంటే ఎక్కుండ్రి. మేము మళ్ళీ కడతాం 100 రూపాయలు నాట. అక్కలకు కూడా మంచిగా ఇంత ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. మంచిగా ఎక్కురి పోయేస్తా. అవు గట్లా చేస్తావు, కరుస్తావేమి? బాగా చెప్తుందా? నవ్వుతున్నట్టే నీ 2 పండ్లు. మంచిదే అది. నాకు కుక్క పిల్లలు అంటే ఇష్టం తాత. కుక్క పిల్లలు అయితే మంచిగా ఉంటాయి. ఇవి అలవాట్లేదు కదా మీకు. మంచిగా ఎన్నేళ్ళ నుంచి ఉంది మీ తాన? మా దగ్గర 3 సంవత్సరాలు. 3 ఏళ్ళు అవుతుంది. చిన్న పిల్లని కొన్నారా పెద్దదాను? పోయేటప్పుడు ఎట్లా తీసుకుపోతారు మన దీన్ని? ట్రాలీ ఆటో ఆ. ఆటో కిరాయి మాట్లాడుకొని తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ దింపి మళ్ళీ వెళ్ళేటప్పుడు అదే ఆటో. ఇది మరి జాతర అయిపోయినాక ఏం చేస్తారు దీన్ని? మళ్ళీ భద్రాచలం రామాలయం దగ్గర డైలీ ఇక మీ అమ్మడే ఉంటది. ఇక అమ్మ జాతర అంతా చూపించిన కోమలి మంచిగా దోస్త్ అయింది. నాకు కోమలి అయిపోయింది. కూలని ఉన్నాడు ఇక్కడ, మాట్లాడదాం. అన్న ఏం పేరు అన్న? నా పేరు చిన్న మేడం. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు దందా? నేను ఇక్కడ చేయబట్టి దాదాపు 10 సంవత్సరాలు చేస్తున్నాను. ప్రతిసారి వస్తాను. మళ్ళీ జాతర రోజు ఎన్ని మూరలు అమ్ముతావు? అదే పొట్ట తిప్పులు అమ్మేది అమ్మ. మేము 1000 రూపాయలు అమ్ముకుంటాం. ఏడికి వెళ్ళేస్తావు అన్న పువ్వులు? విజయవాడ. పువ్వులు విజయవాడకి వెళ్ళి వస్తాయా? అవును, విజయవాడ నుంచి వస్తాయి, బెంగళూరు నుంచి వస్తాయి. ఎన్ని రోజుల ముందు వస్తాయి అన్న? ఒక 2 రోజుల ముందు వస్తాయి. వాడిపోవా మళ్ళా? వాడిపోయి ఇక లాస్ ఏమైనా ఉంటుందా అన్న? గిరాకీ లేనప్పుడు ఇప్పుడు పబ్లిక్ తక్కువ. జాతర టైంలో ఒక పబ్లిక్ బాగుంటుంది. జాతర టైంలో మంచిగా తీసుకుంటారా? ఎన్నేళ్ళు కాబట్టి నువ్వు ఇది అంతా చేయబట్టి? 10 సంవత్సరాలు. మరి ఇది అయిపోయినాక ఫస్ట్ నుంచి మేము చేయబట్టి 30 సంవత్సరాలు పూల వ్యాపారమే. పూల వ్యాపారమే. ఇప్పుడు ఇది అయిపోయినాక ఈ జాతర వచ్చినాక ఎక్కడ తీసుకుపోతారు? ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికాడ అమ్ముకుంటాం. ఇంటికాడ అమ్ముతారు. జాతర ఉన్నప్పుడు మీకు వేరే జాతరలలో తిరగరా? తిరుగుతాం, అన్ని జాతరలు తిరుగుతూ ఉంటుంది. ఎట్లా మళ్ళా మూరెట్లా? 20 రూపాయలు. ఇప్పుడు దాకా నేను వస్తాప్పుడు 10 రూపాయలే అంటే ఇవిగా ఇప్పుడు వాడిపోయినాయి అమ్మా. ఇయ్యో మూరి. ఫోన్ పే ఉందా? ఉందమ్మా. 20 రూపాయలు 10 రూపాయలు ఇమ్మంటారా? 10 రూపాయలు చాలుతి. నేనైతే పువ్వులు కొనుక్కొని పెట్టుకున్నా. మీరు గిట్ట ఇక్కడ వచ్చినప్పుడు పువ్వులు కొనుక్కోరు. ఇక పువ్వులు అన్నతో మాట్లాడినా, పువ్వులు కొనుక్కున్నా, పువ్వులు గిట్ట పెట్టుకున్నా. మంచిగా ఉంటానో లేదు చెప్పురి, కింద కామెంట్ బాక్స్లో చెప్పురి. ఇక మళ్ళీ అరుచుకుందాం పాండ్రి మెల్లగా.